వాట్? ఏంటి నీరజ్ ఏదో అడుగుతున్నట్టున్నాడు? నీకు తెలుసు కదా. స్కర్ట్ చూడగానే ఫ్లర్ట్ చేయొచ్చు అనుకుంటున్నాడా? యాజ్ యూజువల్ నువ్వు ఇగ్నోర్ చేసావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? వాట్? ఎవరైనా ఇలా మాట్లాడడానికి ట్రై చేస్తే బెదర్ కొడతావు. అమ్మ పంపిస్తే ఆమె మీద అరుస్తావు. అయితే నువ్వా ఎవరిని వెతుక్కో. ఇలా అయితే ఎలా దొరుకుతాడే? మిస్ టచ్ మీ నాట్. రాసుంటే రన్నింగ్ చేస్తూ వస్తాడు. బేబీ, నీ ఆలిస్ ఇన్ వండర్లాండ్ నుంచి బయటికి రా. గుర్రం మీద ప్రిన్స్ చార్మింగ్ రాడు, మనమే వెతుక్కోవాలి. టిండర్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. నన్ను చేయమంటావా? నువ్వు చేస్తావా? రైట్ స్వైప్ చేయి. బేబీ, ఇట్స్ జస్ట్ డేట్, నాట్ టు డూ. ఆగు. డూడ్, అంత బిల్డప్ ఇవ్వకు. ఇదేం యాటమ్ బాంబ్ యాక్టివేట్ చేసే బటన్ కాదు, జస్ట్ టిండర్ డేట్ బటన్ అంతే. శబాష్. ఇన్ ద ఎయిర్ యాక్టివిటీస్ మా పార్ట్నర్ కంపెనీతో ఆఫర్ చేస్తున్నాం. ఈజ్ దట్ ఓకే? మీ పార్ట్నర్ కంపెనీ డీటెయిల్స్ ఇవ్వండి. డెఫినెట్లీ. 63 to 67 ఆల్ ద డీటెయిల్స్ ఆర్ దేర్. ఆల్ రైట్, మీ పార్ట్నర్ తోటి బాంబే వచ్చి కలవండి, అక్కడ డిసైడ్ చేద్దాం. షూర్. సీ యూ సూన్. నైస్ మీటింగ్ యూ. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఈ రిపోర్ట్ ఎవరు చేశారు? నేనే. ఓకే. చైతన్ చూడు, పాపం వాడి వీపీ పొజిషన్ విక్కి కొట్టేశాడు. వీడు ఊరుకునే రకం కాదు. ఏం చేస్తాడంట? ఐ డోంట్ నో. ఈరోజు డేట్ ఎగ్గొట్టుకు. హలో అనుపమానా? యా, అను స్పీకింగ్. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మా సార్ కి పోర్ట్రేట్స్ గీయనని చెప్పింది నువ్వేనా? వై? ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మా సార్ కి పోర్ట్రేట్స్ గీయనని చెప్పింది నువ్వేనా? కాదు, కానీ హలో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అమ్మాయి అడ్రస్ నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కావాలి. దట్స్ ఇట్. Got it. Yes. Yes. No, no, no. Cut the call. నాకు తెలుసు నువ్వు వచ్చావని. గేమ్ ఫినిష్ చేసి జాయిన్ అవుతా. Just wait. హాయ్ రమ్య, రాంగ్ టైంలో కాల్ చేసావు. రే. ఓ, దీన్ని వర్చువల్ రియాలిటీ గేర్ అంటారు. నాకు విఆర్ గురించి తెలుసు. I didn't know girls know about VR. Anyways, క్లారిటీ కోసం చెప్తాను. దీన్ని వర్చువల్ రియాలిటీ గేర్ అంటారు. ఇది లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ మెషిన్ ఎవర్ ఇన్వెంటెడ్. ఇది మన కళ్ళ ముందు ఐమాక్స్ స్క్రీన్ లాగా సినిమాలు చూడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఫోన్ ఆపరేట్ చేయొచ్చు. ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళొచ్చు. రైట్ స్వైప్ చేసి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్. ప్రొఫైల్లో పిక్ కన్నా ఇక్కడ చాలా అందంగా ఉన్నావు. సో హౌ డు యూ స్పెండ్ యువర్ స్పేర్ టైం? జనరల్గా స్పేర్ టైంలో మ్యూజిక్ వింటుంటాను. యూ క్యారీ ఆన్. నాకు వినిపిస్తుంది. ఇవి జస్ట్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నట్టు. ఎస్, ఐ గాట్ యు స్మార్టీ. ఎంత ఇరిటేటింగ్ ఇది. లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. మీకు నవ్వు తెప్పించి ఇరిటేట్ చేసే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంట్రెస్టింగ్. రెండు సంబంధం లేని విషయాల్ని కలిపారు. నాకు ఇండోర్స్లో సన్ గ్లాసెస్ పెట్టుకుని పోస్ కొట్టేవారంటే చిరాకు. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఫనీ, డోంట్ యూ థింక్ సో? వెల్, అందమైన అమ్మాయిలు ఏం మాట్లాడినా బానే ఉంటుంది. అమ్మాయిలంటే అందమే కాదు, ఆలోచన కూడా. ఆలోచన అంటే? ఐ నో. అబ్బాయిల్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకొని రోజంతా షాపింగ్లు చేసుకుంటూ పార్టీలకు వెళ్తూ హ్యాపీగా గడిపేయడం, అంతే కదా. ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యూర్ టంగ్. అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు. షాపింగ్లో పార్టీలో కనిపించే అమ్మాయిలు వాళ్ళ డబ్బులతో వాళ్ళే కొనుక్కుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. ఓకే ఓకే ఓకే, షల్ వి ఆర్డర్ సంథింగ్? షో. యువర్ ఆర్డర్ సార్. గెట్ మై రెగ్యులర్ 2. మేడం గారికి టైం పడుతుంది డిసైడ్ చేయడానికి.
అమ్మాయి కదా. ఇన్నఫ్. ఎదుటి వారి టైం ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో, అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. ఇట్ వాస్ నాట్ నైస్ నోయింగ్ యూ అండ్ ఐఎమ్ నాట్ సారీ ఫర్ దాట్. ఐ హోప్ టు నాట్ సీ యూ అగైన్. Dishes. G O P I. Crispy. దొరికాడు. కూర్చోపెట్టి గేమ్స్ ఆడతాడా? పైగా కనపడే మనిషి అంటే లెక్క లేదు. ఆ విఆర్ పెట్టుకుని డేట్ కి సంబంధం లేని విషయాలు మాట్లాడతాడా? వాడ్ అసలు వాడిని కాదు, నన్ను ఎంకరేజ్ చేసి పంపిన వాళ్ళని అనాలి. ఏదో నీ కష్టం చూడలేక. వాట్ కష్టమా? వుడ్ యు మీన్? ఎప్పుడూ ఒంటరిగా తిరుగుతుంటావు. ఫోన్ చేశాడని, ఫోన్ చేయలేదని అలగడానికి, గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పలేదని మూతి ముడుచుకోవడానికి, టైంకి రాలేదని కాంప్లిమెంట్ చేయలేదని, ఫైన్ కింద గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎవరూ లేరని. అందుకే నిన్ను డేట్ కి వెళ్ళమని సజెస్ట్ చేశాను. అదే కొంచెం సెక్సీగా డ్రెస్ అయి ఉంటే, అంటే వర్చువల్ గా కాకుండా రియల్ గా చూసేవాడు. వావ్, ఫామ్ హౌస్ పార్టీనా? ఫైన్, పిక్ మీ అప్ ఎట్ 10. రమ్య, ఈ అను చెప్పిన మాటలు వినకు. తను చేయడమే కాకుండా అందరూ తనలా చేయాలనుకుంటుంది. వెళ్ళి మీ అమ్మ చెప్పిన వాడిని కలు. రమ్య, ఎవరినైనా టార్గెట్ చేసి వాళ్ళకి నచ్చిన విషయాలేవో నచ్చని విషయాలేవో తెలుసుకొని గో ఆఫ్టర్ దెమ్. ఈ వ్యాగ్ లాగా ఆలోచిస్తే యుల్ నెవర్ ఫైండ్ యువర్ గై. వాగ్ 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 ఇస్ ద ఓన్లీ వే టు బి వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ ఎ సెలబ్రిటీ. వినడానికి ఎంత బాగుంటుంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఏ పార్టీకి వెళ్లారో అని పేపర్లో ఫ్రంట్ పేజ్ న్యూస్ లా చదువుతాం. విక్టోరియా బెకమ్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయిందని ఇంట్రెస్ట్. మ్యాచ్ పక్కకు పెట్టి సాక్షి ధోని, ప్రియాంక రాయనా, రీవా జడేజా ఏం వేసుకున్నారని చూస్తారుగా. అలాంటి వ్యాగే నీ ఫ్రెండ్ అయితే నీకు గర్వంగా ఉండదా? ఏమంటావు రమ్య? గోపి, నువ్వు దీనికోసమా వెంట పడుతుంది? 6 నెలల ముందు వరకు రవీంద్ర జడేజా, మొన్నటి వరకు రోహిత్ శర్మ, ఇప్పుడేమో క్రిస్ గేల్. ఈ వ్యాగ్ గోల్ తెలియంత వరకు నో చాయిస్, జస్ట్ వెయిట్. అయ్యో గోపి, నా కోసం వెయిట్ చేయకు. నాకు క్రిస్ గేల్ తో సెట్ అయిపోతుందని ఫుల్ కాన్ఫిడెన్స్. రమ్య, ఆ గొడవ పెద్దగా అయ్యేటట్టుంది. కాల్ వచ్చింది. ఏ కాల్? అదే నీ పెయింటింగ్ పార్ట్ చేసిన. అయినా నీకెందుకు కాల్ వచ్చింది? ఆ రోజు రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేశారు కదా, ఓ అందుకు అనుకుంటా. ఆర్టిస్ట్ నేను కాదు నువ్వు అని చెప్పేలోపే కాల్ కట్ చేశాడు. కాల్ బ్యాక్ చేయి, నేను మాట్లాడతా. అవసరమా? ఇంతటితో వదిలే రమ్య. అను ఇస్ రైట్ రమ్య. అనుస్ ఆల్వేస్ రైట్. ఎప్పటికైనా నీ లైఫ్ లో కరెక్ట్ అడ్వైస్ ఇచ్చేది నేనే, గుర్తుంచుకో. ఇట్రా, రైట్ స్వైప్ చేయి. నిన్ను దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ గాయ్. ఉన్న ఇడియట్స్ లలో ఒక్కడిని వెతుక్కోవాలి. నువ్వు మారవు. అరే రమ్య, లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్ బ్రో. నాకు అవసరం లేదు. దీనికేదో పెద్ద తెలిసినట్టు. దీనికి ఎవరు దిగొస్తాడో ఏంటో. నా కోసం ఎవ్వరూ దిగిరారు. ఆల్రెడీ దిగొచ్చాడేమో. కళ్ళతో కాకుండా మనసుతో చూడు. ఏంటి వీడు పొద్దున ఆఫీసర్. అస్సలు మీకు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉందా? మనం చేసేది ఈవెంట్ ఆర్గనైజేషన్, దానికి మనమే అడ్వెంచర్స్ చేయడం అవసరమా? ఐడియా మాత్రమే ఉంది, కానీ వర్క్ ప్రెషర్ అండ్ డెడ్ లైన్స్ వల్ల ఈ కంపెనీ లాస్లో ఎందుకు నడుస్తుందో ఇప్పుడు అర్థమైంది. ఈ ప్రపోజల్లో ఇన్ఫర్మేషన్ ఉంది కానీ సోల్ లేదు. అయినా వర్క్ ప్రెషర్ ఏంటి? మన ప్రోడక్ట్ని మనమే ఎక్స్పీరియన్స్ అయిపోతే ఎలా? హౌ ఆర్ యూ గైస్ గోయింగ్ టు మార్కెట్ ఇట్? వీడు పురుగుల మందు కంపెనీకి బాస్ అయి ఉంటే ఏం చేసేవాడు? అలాంటి పనులు ఇలాంటి జూనియర్స్తో చేయిస్తాను. Anyway guys, let's break the monotony and have an incredible sense of being alive. Adrenaline rush ni experience చేద్దాం. ధైర్యంతో తెగువతో let's conquer the unconquerable. Fear. Let's get project quick.